గమ్మతి వార్తలు. ఓ బిడ్డలారా వచ్చిరా. ఇక మరి మన గమ్మతి వార్తలకు యాళ్ళు అయినట్టేనా? ఇక మరి ఆలస్యం ఎందుకురా, చెప్పుకున్నా పారి ముందుగా పెద్ద వార్తలు. గంజాయి అమ్ముతున్న సుధపూస పోలీసులు. వారవా నరుణ్ణి ప్రశ్నించిన ఏనుగు. అతి త్వరలో ఆ పార్టీ భూస్థాపితమేనట. కమిషన్ల కక్కుర్తిలో బీఆర్ఎస్ లీడర్. ఓ అమ్మ తాగి కరీంనగర్ ఓకూరి సుమా. గెలవకపోయినా మనశ్శాంతి ఉండు అంటున్న బీఆర్ఎస్ లీడర్. అమ్మ తోడు నాన్న తోడు కట్టుకున్న బ్రహ్మ తోడు నిజమే చెబుతున్నావో రోరీ. ఈ పాట నేనే పాడుతున్నా అనుకున్నాను. ఓ పబ్లిక్, సర్కారు అధికారులు వాడుకుంటున్న పాట ఇది ఇప్పుడు. చూడు, కన్ను వంటి ప్రకాశం లేదు, మన్ను వంటి ఆధారం లేదు అన్నట్టుగా ఎమ్మెల్యేలే నా సర్వస్వము, ఎమ్మెల్యేలే నా ఊపిరి, ఎమ్మెల్యేలే నా పంచప్రాణము. ఓ సంతోషయ్యా ఆడ ఉన్నావు బిడ్డ. ఇక మరి నేను ప్రమాణ స్వీకారం చేసే యాళ్ళ అయింది, అందరినీ రమ్మను మన ఎమ్మెల్యేలా అంటే. ఓ లాకవా ఇక అందులో నలుగురు డుమ్మగొచ్చిదాట, ఆధార్ కాలేదాట. ఎవరెవరు అనుకుంటురా? కొత్త ప్రభాకరు, చింత ప్రభాకరు, మళ్ళీ ఆయన పేరు కాయల యాదయ్య పద్మరావు. అమ్మా ఎంత కాడికి వచ్చే కథ. రామ రామ, నేను మొన్న నలుగురు ఎమ్మెల్యేలు పోయి రేవంతమే కలిస్తేనే నా పానం సగం వచ్చింది. మళ్ళీ తెల్లారో మర్నాడు ప్రకాష్ గౌడ్ పోతే ఓ అమ్మా ఈ ప్రకాష్ గౌడ్ పోయినాక ఇంకా పానం నిమ్మలు లేకుండా అయిందంటే ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు రాలేదు. లోపడంగా కథ ఏమి నడిపిస్తుండ్రా ఈ రేవంత్ అయ్యా, దేవుడా శంకర భగవంత అని కేసీరావయ్య నెత్తికి చేతులు పెడుతున్నాడు. అన్నున్నా ఎంత కాడికి వచ్చింది చూడు. పులి 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 అంటే ఒని పులి సలగుండా పులి వచ్చే వరకల్నే అన్ని లోపలనే కథం పట్టిస్తుందిగా రేవంతం అయ్యా. నీ దండం పెట్టి దిగాల ఆయన. ఇక గింత అరిల్ల పుణ్యకాలం అయిపోయింది కేసీరావయ్య బతుకు చూడులే. ఎంత కాడికి వచ్చింది కథ కేసీరావయ్య బతుకు కొసకు. అబ్బాబ్బాబ్బా 10 ఏళ్ళు రాజ్యం వేలి చెడ్డ పడ్డ వ్యవహారం చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఇవాళ ఎమ్మెల్యేలు కూడా నమ్ముకున్న బట్టలు కూడా ఇవాళ కేసీరావయ్యని నమ్మే పరిస్థితి లేకుండా అయిందిలా. ఎగ్గిసం అంటే రేపటి సంది పార్లమెంట్ ఎలక్షన్లలో ఏమి ఈక దిద్దుతాడు, ఎట్లా వాళ్ళతో ఢీ కొంటాడు అనేది మాత్రము ఇక నిన్న అలా ఒకటే పుకార్లు వేస్తున్నాడు. అన్నుల్లా చూడాలా మరి కొసకి ఎట్టయితుందో సారు పరిస్థితి. ఇక ఈ నడువ సీటుకి మాటికి సాగు కబుర్లే వినపడుతున్నాయని ఈ కరీంనగర్ పోలీసులు ఎంత రామసకాయం దుకాణం ముంగటేసుకుర్రో చూద్దాం పారి. ఏ క్షణాల ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఏ క్షణాల ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో. ఇక నీ దండం పెట్టి తెల్లారితే చాలు. ఓ ఆడ చచ్చిపోయారు, ఈడ చచ్చిపోయారు, ఆడ ముగ్గురు, ఈడ ఇద్దరు, ఆడ టక్కర్ అయింది. ఏ వార్తలు మోపైతున్నాయి ఇలా టీవీలల్లా పేపర్లల్లా. ఇక అందుకనే కరీంనగర్ పోలీసులు ఒక రామసక్కని కార్యమే ముంగటేసుకురులో. మరి ఈ పోలీస్ సారు ఏమంటుండో ఈనూరి. ఇప్పుడు ప్రజెంట్ రోడ్ సేఫ్టీ మంత్లీ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది కూడా పిల్లలు ఎక్కిపోతారు కానీ దానికి కేర్ టేకర్ లేరు. ఏం చేస్తారంటే చిన్న పిల్లలు దిగి మళ్ళీ బస్ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ కనిపించదు, అదే బస్ కింద పిల్లలు పడి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండడం కోసం, ఎలాంటి చిన్న క్యాజువాలిటీ కూడా జరగకుండా ఉండడం కోసమే ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి నిరంతరం ఇట్లాంటి స్పెషల్ డ్రైవ్లు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనికి మీ ప్రజల యొక్క సహకారం అవసరము. మాకు కోఆపరేట్ చేసుకుంటూ మీకు అడిగిన డాక్యుమెంట్ మీరు చూపించి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు ఈరోజు స్కూల్ బస్సులు దాదాపు ఒక 45 బస్సుల వరకు చెక్ చేయడం జరిగింది. చాలా మంది యూనిఫామ్ వేస్తలేరు, అదేవిధంగా ఓవర్లోడ్ పిల్లల్ని కూడా ఓవర్లోడ్ ఎక్కిపోతారు. కేర్ టేకర్ కూడా చాలా స్కూల్ బస్సులకు లేరు. వాటన్నిటిని మీరందరూ యాజమాన్యం అంతా గమనించి ఎట్టి పరిస్థితుల ప్రతి స్కూల్
వెహికల్లో కేర్ టేకర్ ఉండేటట్లు, డ్రైవర్ యూనిఫామ్ ధరించేటట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు బండిలో ఉండేటట్లు చూసుకోవాలని చెప్పి మేము అందరికీ కోరుకుంటున్నాం. అమ్మా బాగానే ఉందన్న, మీ బాగోతం మంచిదే ఉందాను. మరి ఇలా ఒక్కనాడే చేస్తారా లేకపోతే దినం దినం చేస్తారా? ట్రాఫిక్ పైన రోజు ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం టైంలో స్కూల్ బస్సులు, స్కూల్ ఆటోలు, అట్లాగే ఈ ఇన్స్టిట్యూట్లకు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించిన ప్రతి వెహికల్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే డాక్యుమెంట్స్ లేవో డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరికీ పెనాల్టీ వేయడం, అట్లాగే యూనిఫామ్ లేని వాళ్ళకు పెనాల్టీ వేయడం, ఓవర్లోడ్ ఎక్స్ట్రా లోడ్ వేసుకుపోయి పిల్లల్ని ఎక్కువ మందిని అందులో డంప్ చేసుకుపోయే వాళ్ళకు కూడా ఓవర్లోడ్ ప్యాసింజర్ దాంట్లో భాగంగా ఫైన్ వేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి కూడా అందరికి కూడా మేము నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ప్రతి బస్సుకు కేర్ టేకర్ ఉండేటట్లు, అదేవిధంగా డ్రైవర్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్లు, యూనిఫామ్ కూడా ధరించేటట్లు చూడాలని చెప్పి మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ ట్రాఫిక్ మీద రోజు ఒక ఈవెంట్, రోజు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలకు అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా మేము వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పడం జరుగుతుంది. రోజు చేస్తారు మంచిదన్న, కడుపు చల్లకుండగానే. ఇక ఈ రకంగానన్నా మీరు జర చెట్ట పడ్డాయి, అది ఇది కాగితాలు బొయ్యాలు చెట్ట ఈ పడ్డాయి, ఈ తాయిలోని ఇక ఎట్టబోతోని అట్టబోతోని నేను మందరించుకుంటే ఈ రకంగా మీరు ప్రయత్నం చేస్తే కొన్ని సాగు బతుకులు అవుతాయి అన్న. నేను దండం పెడతాం, మంచిగా చేస్తాం అన్న, నీకు పుణ్యం ఉంటుంది. శబాష్, కరీంనగర్ పోలీసులు మెచ్చుకొని మెడల మీద వేసుకోవాల్సిందే పో. ఓ అమ్మా మమ్మల్ని కోళ్ళగా మిన్నట్టుగా అమ్ముతూ ముచ్చిరెడ్డి, మాకు ఏదో మాయ మాటలు చెప్తూ ముచ్చిరెడ్డి, నీకు ఈ బంద్ ఇప్పిస్తా ఆ బంద్ ఇప్పిస్తాను ముచ్చిరెడ్డి, మాకు ఆడ కమిషన్లు గుంజుకున్నావు ముచ్చిరెడ్డి. నేను ఎట్లా నమ్మాలి ముచ్చిరెడ్డి? ఇప్పుడు ఏమన్నా అంటే కాగితాలు తెమ్మంటున్నావు ముచ్చిరెడ్డి. మేము ఏ బొందలకు వెళ్తే ముచ్చిరెడ్డి, ఎంత పని చేసి ముచ్చిరెడ్డి, మమ్మల్ని నమ్మిస్తే ముచ్చిరెడ్డి, మమ్మల్ని నట్టేట ముచ్చి ముచ్చిరెడ్డి అని ఇంకొక ఈ రకంగా పాపము దళిత బిడ్డలు అగోరించుకుంటా అన్నవో రామచంద్ర అని అసరుసులు అంటున్నా. ఈ ముత్తిరెడ్డి సగకుండా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎంత పని చేసిండు. అబ్బా భగవంతా, చూడు ఆయన ఉద్దారకం ఎట్ట ఉందో. నమ్మిచ్చి బోల్తా కొట్టిస్తీవో ఓ ముత్తిరెడ్డి, మాటలతో బొక్క బోర్ల పడితీవో ఓ ముత్తిరెడ్డి. నమ్మిచ్చి బోల్తా కొట్టిస్తీవో ఓ ముత్తిరెడ్డి, నీ మాటలతో బొక్క బోర్ల పడితీవో ఓ ముత్తిరెడ్డి. నమ్మించి దగా చేసి దళిత బంధు పేరుతోటి, నమ్మించి దగా చేసి దళిత బంధు పేరుతోటి కమిషన్లు గుంజుకొని కకృతికి ఆశపడి, కమిషన్లు గుంజుకొని కకృతికి ఆశపడి నిట్ట నిలువునా మా పేదల ఉసురు వంచుకుంటున్నావు. నమ్మించి బొల్తా కొట్టిస్తీవో ఓ ముత్తిరెడ్డిని, మాటలతో బోర్లా కొట్టిస్తీవో ఓ ముత్తిరెడ్డి. ఓ అమ్మ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉద్దారకం చిన్నసనగా లేదేమో రో దళిత బిడ్డల కాడ. ఇక మీకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇప్పిస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, అది ఏదేదో మాయ మాటలు చెప్పి కమిషన్లు రాబట్టిండట. అమ్మా, ఎంతమంది కాడ వసూలు చేసిండో ఏం కథ చూడు ఈ ఆయవన్నోడు. చెప్పే పెద్ద మనిషి. గతంలో అందరం మేము కలిసి పనిచేసిన కార్యకర్తలే ఇక్కడ. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, దళితులు అందరూ. దళిత బంధు అనే స్కీమ్ నుంచి మన కేసీఆర్ గారు దళిత కుటుంబాలు చాలా నిరుపేదగా ఉన్నాయి, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడని ఒక స్కీము, మంచి ఉద్దేశపూర్వకంగా పెట్టిన స్కీమ్లో మన ముత్తిరెడ్డి గారు, అప్పుడున్న ముత్తిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ స్కీమును వాస్తవానికి పాపం వాళ్ళు వస్తాయి అని అంటే మనిషికి ₹1,00,000 లెక్క 62 మంది దగ్గర మా 2 మండలాల నుంచి తీసుకున్నాడు. మేము అయినా ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పోయింది కదా సార్, డబ్బులు కావాలని నెల నుంచి మా దళితులందరూ మేము అందరం కలిసి తిరుగుతున్నాం. పెద్ద మనుషులను కూడా మధ్యలో పెట్టినాం, పార్టీ పెద్దలను కూడా పెట్టినాం. ఎవరు కూడా చెప్పకుండా ముఖం సాటేసుకుంటూ దొరకకుంటూ హైదరాబాద్ పోతే హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి కూడా లేడనిపించుకుంటాడు. మళ్ళీ పోతే ఫోన్లు చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం జరగడం లేదు. వాళ్ళ బామ్మార్ది గారు కూడా సంపత్ రెడ్డి గారు, గుజ్జా సంపత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ అని చెప్పుకుంటూ ఆయన కూడా వాస్తవానికి కూడా ఎన్నోసార్లు అడిగితే మాట్లాడతా ఒడగొడతా పాపం వాళ్ళ గరీబుల పైసలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా కృష్ణ అని చెప్పిండు. తీసుకొని కూడా ఇంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి అది లేదు. దాటేసి ఏమనంటే మీ దగ్గర కాగితాలు ఉన్నాయా,
మీ దగ్గర మీరు ఇచ్చిరనే గ్యారెంటీ ఏంది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు. దీనికి రసీద్ తప్పితే మసీదు. ఎవరైనా మన వెనక నుంచి సామెతలు ఉన్నాయి, దీనికి ఎలాంటి కాయిదాలు ఉండయి. ఒక ఫైరో చేసుకున్నప్పుడు ఒక వ్యవహారంలో దాని కాయిదాలు అనేది ఉండయి. ఆ కాయిదాలు రాసుకోరు, దానికి కాయిదం ఉండదు. దాన్ని ఏదో లీగల్ కానీ మాట్లాడుకుంటూ ఇంతమంది దళితులను ఇబ్బంది పెడుతుండు. కాన్స్టెన్సీ మొత్తంలో దాదాపు 1000 మంది దగ్గర వసూలు చేసిండు ముత్తిరెడ్డి గారు. చూసినారులా పాపం ఎంత కాడికి దిగజారిండో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అందుకనేనా బిడ్డ ఆనాడు ఈయన మీద తిరగబడ్డది. కడుపులో పుట్టిన బిడ్డే తిరగబడ్డది అంటే గిసవంటి ఇక మరి అనకూడదు, కానీ మీకు అర్థమైంది కదా గిది కథ. మా కడుపులో పేగులు వర్లుతున్నాయి ముత్తిరెడ్డి, మా కడుపులో పేగులు వర్లుతున్నాయి ముత్తిరెడ్డి, మా పేగుల్లో జరిగై బలిసిన బాబు ముత్తిరెడ్డి, మా పేగుల్లో జరిగై బలిసిన బాబు ముత్తిరెడ్డి, నీకెట్ట న్యాయమైతదో మా పేదల్ల పొట్ట కొడుతందుకు, మా పేదల్ల పొట్ట కొడుతందుకు. ఇగో ఈ రకంగా జనగామ ఇలాకలో ఉన్న దళిత బిడ్డలు ఇగో దండోర మోగిస్తుర్రులా. ఇక పాపం వీళ్ళ ఊసురు తప్పక ముడుతుందని అనుకొస్తుర్రులా ఈ ముచ్చట జరిగైన చుట్టుపక్కల జనాలు. మా సంసారం అంతా సర్వనాశనం చేస్తే మేము ఎట్ట బతకాలరా అని గెదుముతుందట. ఎవరో చూడు. పోనీ అరే ఎంత కాడికి వచ్చిన చూడు నా కథ అని దండం పెట్టి, అయ్యా ఇంకే చక్కల కారు ముద్దుగా రోడ్డు మీద ఆపి మా దిక్కు చూస్తున్నారు. మా అడివంతా సర్వనాశనం చేస్తే మేము ఎక్కడ పోవాలి, మా కాపురాలు ఏమైపోవాలి? ఇదే నా మీ తరిక అనుకుంటా. ఒక ఏనుగు కర్ణాటకలో ఇక బందీపూర్ వయనాడు జాతీయ రహదారి మీద ఎట్లా తిప్పట్లాడుతుందో చూడుది. ఇక నీ దండం పెట్టి ఇద్దరు ఏకంగా పర్ర పారబోసుకుంటే ఒకటే ఉరుకుడు బాయ్ 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 అని. ఇక అట్టకైనా ఏనుగు మాత్రం కోపం పట్టలేక వెంటనే ఉరికిందుల్లా. కానీ ఎంత దూరం పోయినా ఇక పాపం ఏనుగు అయితే ఒకడైతే కాళ్ళ కింద పడ్డాడు. ఇటు నలిచింది, అటు ఏదో ఇటు అటు పాక్కుంటా ఇక చెట్టాల పడేసరికి ఆశ వదులుకొని ఏనుగు వెనక మళ్ళీందురా. సోడి జీవరాశులకు కోపం వస్తే ఏం చేస్తాయో ఇప్పటికైనా జనాలు సోయి తెచ్చుకొని ప్రకృతిని కాపాడాలని మా అమ్మ నుంచి కోరుకుంటుందిలా. నువ్వు కార్ల కూర్చొని సిర్రగోన ఆడతావు అనుకున్నారా మరి? మరి నువ్వు కారు దిగి ఇట్లా ఆగం చేస్తూ ఉన్నాడు మంత్రంగా అనుకోలేదు మరి ఒరికో ఏడికి వచ్చింది కదా ఈ నాగర కర్నూలు కారు కథ చూద్దాం బారి. నమ్మిచ్చి రామ జాడి చితంతుర్రో రామ, నమ్మిచ్చి రామ జాడి చితంతుర్రో రామ. ఇక నేను ఇవాళ నీ దండం పెట్టి ఒకటే చెయ్యి అని కలవరిస్తున్నాడనులా. ఎవరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అమ్మల కొడక కొసకు ఎంత కాడికి వచ్చే. ఇక నువ్వట నేమట నిన్న నాగర కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నీ దండం పెట్టి ఇక చెయ్యిని చెరదీయాలి, చెయ్యికి ఎడంగా కలవాలి, చెయ్యికి ఈడంగా కలవాలా, ఆడంగా కలవాలా, ఎట్ట కలవాలి నిన్న గుసగుస ఏంటంటే మల్కాజ్గిరి నుంచి పోటీ చేసేందుకు తయారుగా సిద్ధంగా యుద్ధానికి సిద్ధమైందట. అయ్యా మరి ఈ కథ నడుస్తుందట. పోనీ పాడైపోయి ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఉన్నోడు లేడోడు గుమ్మ జక్క గుంపు కూడా మొత్తం కారు దిగి మొత్తం చెయ్యినే చేర తీస్తుందంటే కథ మొదలవు ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, ఎక్కడ అర్థం కాకుండా ఉందిలా తెలంగాణ నిన్న అలా రాజకీయ ముచ్చట. గులాబీ ముద్దుల రోజాకు నీ పాడుపడగారా ఎదుగా ఆకుండా అయిందటగా పూజ పాపం నారాజు అయిపోయిందట. అసలు కథ ఏందో ఏం కథ చూస్తే కదా అర్థమయ్యేది. చూద్దాం పారి పాపం రోజది.
అయ్యయ్యో భగవంత రామచంద్ర, కన్నులు కంచాల మీద నోరు రామరామ అన్నట్టే అయ్యిందిగా ఏపీ మంత్రి రోజా వ్యవహారము. ఏం సకదనం ముందుల్లా షెటో పటో వ్యవహారం. మరి వచ్చేసారి టికెట్ వస్తుందా రాదా అన్న ఆశ మీద తిరుపతి వెంకన్నని దర్శనం చేసుకుందామని పోతే ఊరికో అక్కడ పోయినాక రాజకీయం ముంగటేసిదట శ్రీవారి సేవకులు. జై అమరావతి జై అమరావతి అని రాజధాని ముచ్చట ముంగటేసే వరకనే పాయని దండం పెట్టి రోజాకు ఆమ్ర పట్టకపోయే కోపం వచ్చిందటనుల్లా. ఏం చేస్తుంది మరి ఆడ దేవుడా బాగుండదు భక్తులైరి ఈ నడుమ తీట పంచాయతీ పెట్టుకుంటే బాగుండదు అనుకుంది రోజా. ఇక లాభం లేదని తోక ముడుచుకో ఎటపోతుందో చూడండి. జై అమరావతి. కానీ రోజాకు మాత్రము ఎక్కడ వండాలో అక్కడ మండి ఏం చేయాలో అది చేద్దామన్న నవరక మింగేంత కోపం వస్తున్నాడు. కానీ వస్తే మాత్రం ఏం చేస్తుందో ఇట్లా ఉంది పాపం ఏపీలో రోజాక పరిస్థితి. గతంలో పెద్ద మనిషి పోలీసుల మెడ మీద కత్తి పెట్టి తొత్తులుగా మార్చుకుంటే నేను అట్లా చెయ్యను కాక చెయ్యను అని అనుకొస్తుండులా. ఈ బుద్ధిగా సారు చూడు భారీ. గతంలో కేసీరావు పోలీసుల మీద పెత్తానం చేస్తే పోలీసులు సామాన్యుల మీద పెత్తానం చేసి రక్షణ వ్యవస్థను భ్రష్టు పట్టించిర్రు. కానీ నేను అట్లా చెయ్యను, పోలీసుల మీద పెత్తానం అస్సలుగా చెయ్యనని సీఎం రేవంత్ అయ్యా ఇక గదేందో ఉంటుంది కదా ఐపీఎస్లు ఏదో పెట్టుకుంటాట, గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకుంటాట. ఇక ఆ మీటింగ్ కాడికి పోయి ఇక పూస కూర్చినట్టుగా తోసు పోకుండా ఏ నాడు సర్కారు పరంగా మీ మీద బలవంతం ఉండదు, మీ మెడ మీద కత్తి పెట్టను, మీరు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలి. అట్నే ఆర్థికంగా ఏదైతే ఈ రాష్ట్రము మొత్తం కుంటుపడిపోయిందో అందులో మీరు సలహాలు ఇవ్వచ్చు, మీరు ఈ పునర్నిర్మాణంలో భాగం కావాలని ఈ రకంగా పిలిపించినాడు సీఎం రేవంత్ రెడ్డి. చూసిరా ఎంత ముద్దుగా పోతుందో ఎవరం. ఏవో బిడ్డలారా, అసెంబ్లీ ఎలక్షన్లలో నన్ను గెలిపించకపోతే నేను సస్తా బత్తా అని బెదిరించిన ఎమ్మెల్యే ఇక ఇప్పుడు కూడా పాపం గెలిచినాక కూడా కంటికి పుట్టాడు శోకం తీస్తున్నాడు. ఎవరికి వాద చెప్పని అదే గడిపినా ఇది కొంత పెరిగింది చూడు. ఓని అన్యారం పాడుపడగారా ఏంది కాశారము ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటి ఉంది కుంపటి అన్నట్టు. ఓరే రామచంద్ర నీ పాడైపోను గారు మాడకు నోరు తెరిస్తే అవిశ్వాసాలు ఎక్కడ చూడు గీ భాగవతమే నడుస్తుందిలా. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి సొంత కౌన్సిలర్లే నిన్న అలా ఏదో కథ నడిపిస్తున్నారట. ఇక అలాగే మొత్తం కాంగ్రెస్ పైపు చూస్తున్నారట. ఎట్టుబడి చెయ్యిని చేరదీయాలి, చెయ్యిని అందుకోవాలి, శేఖరణ తీయాలని ఒకటి బదులుకుంటున్నారట. నిన్న అలా కౌన్సిలర్లు మొత్తం గుంపు కూడి ఇగో ఏం చెప్పుకొస్తున్నారో ఈరోజు. జమ్మికుంట మున్సిపల్ చెందినటువంటి 13 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గత నెల ఈ నెల 25వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మిగిలిపోవడం అనేది జరిగింది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టడమే చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు గారి అవినీతి, మున్సిపాల్లో ఉన్నటువంటి అధిక నిధులు దుర్వినియోగం కావడం మూలంగా మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అయినా దాన్ని ధిక్కరించి ఇంకా ఇప్పటికి కూడా కౌన్సిలర్లపై మూకుమ్మడిగా ఆయనే సంకుచిత భావంతో కూడుకున్నటువంటి మమ్మల తీవ్ర పదజాలంతో కూడా తిట్టడం అనేది జరిగింది. ఆ తీవ్రమైన పదజాలంతో తిట్టడం మూలంగా దాన్ని కౌశిక్ రెడ్డి కట్టడి చేస్తాడని అనుకొని 5 రోజులుగా మేము వేడి చేశాము. 5 రోజులుగా వేడి చేసినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయకుండా మాకున్నటువంటి సిబ్బందితో కూడా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితులు. అయినా చైర్మన్ గారిని కట్టడి చేసే పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డికి లేనందువలన మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రావడం అనేది జరిగింది. కనుక జమ్మికుంట ప్రజలు దీన్ని గమనించాలి. వాస్తవ పరిస్థితులు మేము తెలియజేస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు మంచి అభివృద్ధి కార్యక్రమాలను అందిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఇక గిదుళ్ళ కథ ఈ రకంగా నడుస్తుంది. ఇక మరి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కథ కార్ఖానా ప్రజాపాలన అన్నట్టుగా మొత్తం ఇటే మలుతుందిలా గాలి. ఇక మరి రేపు ఎట్టవుతుందో ఏం కథ రాగా ఈ కారు షెడ్డుకేమో కానీ మొత్తం పనికి రాకుంటే జంగు పడుతుందిగా కారు చల్లకుండా. ఈ గంజాయితోటి పర్సు పోరగాళ్ళు చెడిపోతున్నారు అని చెప్పేది పోలీసు వాళ్ళే. మళ్ళీ ఈ గంజాయిని అమ్మేది కూడా పోలీసు వాళ్ళే. అంటే గింతనన్నా సిగ్గి లగ్నం ఉందా ఈ పోలీసు వాళ్ళకు? చూద్దాం మరి కథ ఏం నడిచిందో. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో లెక్కలేలు ఉంటాయి. ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పల పడుతుంది. కానీ ఈ మానవునికి ఎందుకోనుల్లా కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. అరే ఎన్నడు మారుతుందో ఈ మానవుని బుద్ధి. మరి ఏం దుర్రా ఏపీలో ఉండి ఊగసప్పుడు గంట కొలువు చేసుకోక ఏంది గాశారం పాడుపడం వాళ్ళు ఉత్తమ మనుషులు కాదు పోలీసులు. రామసక్కని పోలీసులు ఎగోగా పోలీసులు అట గంజాయి 22 కిలోల గంజాయిని పట్నం తీసుకొచ్చి అమ్ముతుర్రట. అవ్వ ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా ఈ పోలీసులకు? నువ్వట నేమట పట్నంలో ఎవరో తెలియగల పోలీసులు వీళ్ళని దొరకబట్టి వీళ్ళ దొంగతనం అంతా బయట వేసి బండారం అంతా ఇలా తీసిరు. ఇలా ఇది కథ చూడరి ఈ సుధపూసలు ఎట్ట ఉండరో. ఇదేమన్నా అందం సందం ఉందా? పోలీసులు రక్షణగా ఉండే పోలీసులే, సమాజాన్ని కాపాడే పోలీసులే, ప్రజలు పెడదోరిన పోకుండా యువత పెడదోరిన పోకుండా నీతి మాటలు చెప్పే శుద్ధపూస పోలీసులే ఇలా ఈ రకంగా ఇంత పాపానికి ఇంత అన్యాయానికి ఒడిగడితే ఇక రేపు మరి పర్సు పొరగాలు ఏం చేయాలి? ఇంకా అని అనుకొస్తారు వీళ్ళ మీద మన్ను దుమ్ము పోసుకుంటా జనాలు. ఎటునే మన గమ్మతి వార్తలు ముదుకున్నాయా? ఇక దినం గిన్నె కొస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండదు మన గమ్మతి వార్తలు ఉంటే బిడ్డలు గమ్మతి వార్తలు.